గుడిలో ప్రసాదంగా పులిహోర పెడతారు కదండి, అది ఎలా చేయాలో దానికి ప్రాసెస్. ముందుగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, 10 మిరియాలు, కరివేపాకు, పచ్చెనగపప్పు 1 కప్పు, ఉద్దిపప్పు, శనగకాయ పప్పులు, ఒక 100 గ్రాముల చింతపండు బాగా నానబెట్టి కడిగి నానబెట్టుకున్నాను. దీనికి 1 కప్పు ఆయిల్, కావాలంటే 2 కప్స్ కూడా పోసుకోవచ్చు, బాగుంటుంది. కానీ నేను 1 కప్పు ఆయిలే పోసాను. 1 కిలో రైస్ కండి ఇది ప్రాసెస్. బాగా కొంచెం మీడియం ఫ్లేమ్ వచ్చినాక మనం తీసుకున్న ఉద్దిపప్పు, శనగపప్పు, పచ్చెనగపప్పు, శనగకాయ పప్పులు, ఈ మూడింటిని మీడియం ఫ్లేమ్ మీద, ఎక్కువ హైగా పెట్టద్దండి ఆయిల్, మీడియంగా ఉన్నప్పుడే తిరగబాత వేసేసుకుంటే పప్పు నాడకుండా ఉంటుంది. మెత్తగా తినేటప్పుడు కూడా గట్టిగా లేకుండా పప్పులు మెత్తబడుతుంది. శనగకాయ పప్పులు, తర్వాత కరివేపాకు, ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద కొంచెం రంగు మారాక కొంచెం ఆవాలద్దిపప్పు, ఇవన్నీ స్లోగా ఆయిల్లో కొంచెము ఫ్రై చేసుకుని, కొంచెం మిరియాలు కచ్చాపచ్చగా దంచుకొని లేకపోతే అట్లే కూడా వేసాను, ఎట్లయినా వేయచ్చు. కొంచెము పొట్టుద్దిపప్పు, కొంచెం మెంతులు పొడి వేయటం లేదు కాబట్టి మెంతులు, జీలకర్ర పొడి కూడా వాడటం లేదు, ఓన్లీ జీలకర్ర. ఇవన్నీ వేసాక పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వీటినన్నిటినీ మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఫ్రై నాడినా కూడా టేస్ట్ పోతుంది. కావాలంటే కొంచెం మీరు ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి. బాగా ఈ ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం రంగు మారుతుంది. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుని ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలన్నా 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చింతపండు బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెంసేపు ఉడికినాక 1 స్పూను పసుపు పొడి, ఒక చిన్న చిటికెడు బెల్లం, బాగుంటుందండి. గుళ్ళో ఉన్నట్టే ఉంటుంది ప్రసాదము, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ లిక్విడ్ని చేసి పెట్టుకొని కూడా మనము చల్లబడినాక బాటిల్లో స్టోరేజ్ చేసుకుంటే కూడా అప్పుడప్పుడు రైస్లోకి, క్యారేజ్లోకి కలుపుకోవచ్చు. బాగా ఉడుకుతుందండి. బాగా ఉడికినాక 2 స్పూన్ల నువ్వులు, పచ్చి నువ్వులే అండి, వేయించిన నువ్వులన్నా వేసుకోవచ్చు, పచ్చి నువ్వులన్నా వేసుకోవచ్చు. 2 స్పూన్లు వేసాను. కనీసము 10 నిమిషాలన్నా బాగా ఉడకబెట్టుకోవాలి. చింతపండు పులుసు టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంటుందండి. ఇది మీకు కొంచెం ఇంగువ, కొంచెం పులుసు, చింతపండు పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1 స్పూన్ కానీ 2 స్పూన్ కానీ మిరియాల పొడి కూడా వేసుకొని బాగా పులుసుని ఇట్లా. కానీ ఇలాంటి ఇత్తడి సామాన్లో చేసుకుంటే కూడా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అల్యూమినియం సామాన్లో చేసేదానికన్నా, ఇనుము సామాన్లు చేసేదానికన్నా ఇలా ఇత్తడి పాత్రల్లో చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిరియాల పొడి ఒక 2 స్పూన్లు, స్పైసీగా కొంచెం ఘాటుగా ఇష్టపడే వాళ్ళు మిరియాల పొడి వేసి కొంచెంసేపు బాగా ఉడకనిచ్చుకున్నాక బాగా ఆయిల్ కొంచెం పులుసు తిక్కబడుతుంది, ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంటుంది. అది మినిమము 10 నిమిషాలన్నా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకా టేస్ట్ బాగా ఉండాలంటే ఇంకా 1 స్పూన్ నెయ్యి, ఎక్కువ వేయద్దండి, చాలు. కారము చప్పబడిపోకుండా ఉండాలంటే ఎక్కువ నెయ్యి వేయద్దు. లాస్ట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి కానీ వేసేసి బాగా మనం వేసుకున్న ఆయిల్ కానీ నెయ్యిలు కానీ ఆయిల్ అంతా చూడండి ఎంత బాగా పైకి తేలిపోతుంది. ఇంకా స్టవ్ కట్టేయడమే. దీన్ని బాగా చల్లబరుచుకొని బాటిల్లో స్టోరేజ్ చేసుకుంటే కూడా, బయట కొనడం కన్నా ఇట్లా చేసుకొని స్టోరేజ్ చేసుకుంటే కూడా ప్రయాణాలప్పుడు కూడా బాగా రైస్లోకి కలుపుకొని వెళ్ళచ్చు. అప్పుడప్పుడు కూడా స్టోరేజ్ చేసుకుంటే రైస్కి, క్యారేజ్లకు కూడా తీసుకోవచ్చు. ఇదండి పులిహోర. నేను వినాయక చవితి నైవేద్యాలు ప్రసాదంగా తీసుకెళ్ళాను.